నమస్కారం. సనాతన ధర్మం మన శాస్త్ర వైభవం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ దైవజ్ఞ కింతాడ యోగానందాచార్య సిద్ధాంతి, శ్రీ సత్యనారాయణ జ్యోతిషాలయం, నరసనపేట. సనాతన సాంప్రదాయవాదులు, హైందవ ధర్మాభిలాషులైన మా ప్రియ బంధు మిత్రహిత సన్నిహిత శ్రేయోభిలాషులైన 50 మందికి నా హృదయపూర్వక శుభాభినందనలు మరియు వేదోక్త శుభాశీస్సులు. సనాతన ధర్మం శాస్త్ర వైభవం అనేటటువంటి యూట్యూబ్ ఛానలు నేను ప్రజాహితం కోరి ప్రారంభించాను. మన ఛానలు యొక్క ట్యాగ్లైను సనాతన ధర్మం మన శాస్త్ర వైభవం. సనాతన ధర్మం మన శాస్త్ర వైభవం, ఇదండి మన ఛానల్ పేరు. కింద దానికి సంబంధించినటువంటి ట్యాగ్లైను షార్ట్గా ఉంటుంది. వాస్తు జ్యోతిష వేద శాస్త్ర విజ్ఞాన సర్వస్వం. ఇది మన ఛానల్ పేరు. మన యొక్క ఈ సనాతన ధర్మం శాస్త్ర వైభవం ఛానల్లో ఏముంటాయి అంటే అనవసరమైనటువంటి విషయాలు ఏవి ఉండవండి. ప్రజాబాహుళ్యానికి మీ అందరికీ అత్యంత ఉపయోగపడేటటువంటి, ఎల్లప్పుడూ ఉపయోగపడేటటువంటి సమస్తమైనటువంటి విశేషాంశాలు ఇందులో ఉంటాయి. ఏ రకమైనటువంటి విశేషాంశాలు ఉంటాయంటే ఈ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందరికీ ఎన్నో విధాలుగా నిరంతరం ఉపయోగపడేటటువంటి వాస్తుశాస్త్రానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి విశేషాంశాలు, వాస్తుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిలో ఉండేటటువంటి సందేహాలకి సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేనే కొన్ని విశేషాంశాలు వీడియోల రూపంలో తెలియచేస్తుంటాను. వాస్తుశాస్త్రానికి సంబంధించినటువంటి విశేషాలండి. ఇకపోతే జ్యోతిష్యం సమస్త మానవాళి కూడాను ఈరోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరుగుతుంది అనేటటువంటి, భవిష్యత్తు ఏమిటి, మంచి చెడ్డలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి సందేహాలతో, రకరకాలైనటువంటి సమస్యలతో ప్రతి జీవి ఉంటాడండి. అయితే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు, అదేవిధంగా వారఫలాలు, పండగలు, రకరకాలైనటువంటి అంశాలు, 1, 2, 3 అనేటటువంటివి కావు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలన్నీ కూడాను తెలియజేయబడతాయండి. ఇక ముహూర్త శాస్త్రం, సందర్భాన్ని బట్టి ఈ నెలల్లో ఏ రకాలైనటువంటి ముహూర్తాలు ఉంటాయి, ఆ ముహూర్తాలు ఏ నక్షత్రాల వారికి ఉపయోగపడతాయి అనేటటువంటి విషయాలు కూడాను తెలియజేయబడతాయండి. ఇకపోతే జాతిరత్న ధారణకు సంబంధించినటువంటి రత్నశాస్త్రానికి సంబంధించినటువంటి వారు, ఏ నక్షత్రం వారు, ఏ రాశి వారు, ఏ మహాదశ నడుస్తున్నవారు, ఏ లగ్నంలో జన్మించినటువంటి వారు ఏ రత్నాన్ని ధరించాలి, ఆ రత్నధారణ వల్ల వచ్చేటటువంటి శుభాశుభమైనటువంటి ఫలితాలు ఏంటి అనేటటువంటి విశేషాంశాలన్నీ కూడాను ఈ రత్నశాస్త్రం అనేటటువంటి దీని ద్వారా తెలియచేస్తానండి. ఇక శిల్పశాస్త్రం, దేవాలయాలకు సంబంధించినటువంటి, ఇది ముఖ్యంగా శిల్పులకు ఉపయోగపడుతుంది. శిల్పశాస్త్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ విశేషాంశాలు కూడాను తెలియచేయడం జరుగుతుంది. ఇకపోతే మంత్రశాస్త్రం అంటే వేదాలు మీరు చదవవలసిన పని లేదండి, ఉపనిషత్తులు వల్లివేయవలసిన పని లేదండి, పురాణాలు చదవవలసిన పని లేదండి. ప్రతి వ్యక్తి తన ఆరాధ్య దైవం, ఏ నక్షత్రాల వారు, ఏ రాసుల వారు, ఏ లగ్నాల వారు, ఏ దేవతను ఉపాసించాలి,
ఏ దేవతను ఉపాసించాలంటే ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రం ఏమిటి, ఆ మంత్రాన్ని ఏ విధంగా మననం చేయాలి, అది ఎప్పుడు చేయాలి, ఎంత సంఖ్యలో చేయాలి అనేటటువంటి విశేషాంశాలు కూడాను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సందర్భానుసారం తెలియజేయబడతాయండి. ఇకపోతే తంత్రశాస్త్రం. తంత్రశాస్త్రం అనేటటువంటిది నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషస్థానంలో జాతకరీత్యా దుష్టస్థానంలో ఉండేటటువంటి గ్రహదశలు, గ్రహాలు, వాటి యొక్క దోష ఫలితాలని సాధారణ పద్ధతిలో కాకుండా ఋగ్వేద యజుర్వేద మంత్రాలకు అధర్వణ వేద మంత్రాలని అనుసంధానం చేసేటటువంటి పూజలు, విధి విధానాదులు, మంత్రాదులు, హోమాదులు, ఇవన్నింటికి సంబంధించినటువంటి విశేషాలు. అదేవిధంగా భూత ప్రాత పిశాచ సంబంధితమైనటువంటి రుగ్మతలతో బాధపడేటటువంటి వారికి కొన్ని రకాలైనటువంటి సూచనలు, సలహాలు ఈ తంత్రశాస్త్రం అనేటటువంటి దాని ద్వారా మన ఛానల్ ద్వారా తెలియజేయబడతాయండి. ఇకపోతే ఖగోళ శాస్త్రం. ఎప్పుడు గ్రహణాలు వస్తాయి, ఎదురు చుక్క అంటే ఏమిటి, గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం, ఇటువంటి అనేటటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలన్నీ తెలియజేయబడతాయండి. ఇక వేదగణితం, వేదగణితానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ తెలియజేయబడతాయండి. చాలామందికి జాతకాలు ఉండవు, పుట్టిన తేదీ కానీ పుట్టిన సమయం కానీ ఇటువంటివి ఏవీ ఉండవు. మరి అలాంటి వారికి ఒక్క పేరు బట్టే జాతకం అనేటటువంటిది తెలియజేయబడుతుంది. కానీ మనం హస్త సాముద్రికం అనేటటువంటి శాస్త్రం ద్వారా అనేకమైనటువంటి విశేషాంశాలు మనం తెలుసుకోవచ్చండి. జన్మ జాతకం అనేటటువంటిది తల్లి గర్భం నుంచి శిశువు వెలువడినటువంటి మరుక్షణం నుంచి ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ప్రభావాలు ప్రతి మానవుడి మీద ఉంటాయండి. అయితే జన్మించినటువంటి సమయం ప్రకారంగా చెప్పేటటువంటిది జాతక ఫలితాలు. కానీ జాతకం అనేటటువంటిది, పుట్టిన తేదీ అనేటటువంటిది లేనటువంటి వారికి మనం తల్లి గర్భంలో అంటే అమ్మ కడుపులో ఉండగానే 4 మాసాల పిండంగా ఉన్నప్పటి నుంచే మన హస్తరేఖలు హస్తంలో రేఖలు అనేటటువంటివి ఏర్పడడం మొదలు పెడతాయండి. కాబట్టి ఈ హస్త సాముద్రికం అనేటటువంటి శాస్త్రం ద్వారా, హస్తరేఖల ద్వారా మంచి చెడ్డలు అనేటటువంటివి ఏ రేఖ ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, ఏ రేఖ మంచిది, ఏది చెడ్డది అనేటటువంటి విశేషాంశాలన్నీ కూడాను మీకు తెలియజేయబడతాయండి హస్త సాముద్రికం ద్వారా. ఇకపోతే నవగ్రహ దోష నివారణకు సంబంధించినటువంటి నవగ్రహ శాంతి వివరాలు. ఏ మహాదశలు, ఏ అంతర్దశలు దోషస్థానంలో ఉన్నాయి, ఏంటి మంచి చెడ్డలు ఏంటి, అనారోగ్యాలతో బాధపడుతున్నారా, ఉద్యోగ విద్య రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి వారు ఏ రకాలతో సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్య నిర్మూలనకు అందుకు కారణమైనటువంటి గ్రహాలను సంతృప్తిపరిచేటటువంటి మంత్ర, యంత్ర, తంత్ర, జప, హోమ, దానాదులకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విశేషాంశాలు ఇందులో తెలియజేయబడతాయండి. ఇకపోతే వివిధ దేవీ దేవతల ఉపాసనా రహస్యాలు. ముందుగానే చెప్పాను కదా, ఏ దేవుడు పడితే ఆ దేవుడిని పూజిస్తున్నాం. ఏ దేవుడు, చాలామంది ఏ దేవుడు పడితే ఆ దేవుడిని పూజిస్తారు, లేదా రకరకాలైనటువంటి దేవతలను పూజిస్తారు. అలా కాదండి, ప్రతి వ్యక్తికి ఆ యొక్క పేరు బట్టి కానీ, జన్మ నక్షత్రం బట్టి కానీ, జన్మ లగ్నం బట్టి పంచమ స్థానానికి సంబంధించినటువంటి ప్రకారంగా ఉపాసనా దేవత అనేటటువంటిది ఉంటుంది. ఆ ఉపాసనా దేవతను ఉపాసిస్తేనే అనేకమైనటువంటి సత్ఫలితాలు అనేటటువంటివి వస్తాయండి. కాబట్టి ఎవరెవరు ఏ దేవతలను ఉపాసించాలి, ఏ మంత్రాలతో ఉపాసించాలి, ఏ విధంగా ఉపాసించాలి, ఎప్పుడు ఉపాసించాలి అనేటటువంటి విశేషాంశాలన్నీ కూడాను వివిధ దేవీ దేవతల ఉపాసనా రహస్యాలు అనేటటువంటి ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేయబడతాయండి. ఇకపోతే చతుర్వేదాలు. చతుర్వేదాలంటేనే హైందవ ధర్మం వేదం మీదే ఆధారపడి ఉందండి. హైందవ ధర్మం వేదం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి వేదాలలో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి విషయాలు, కేవలం వేదాలంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు అనేటటువంటి చతుర్వేదాలంటే కేవలం మంత్రాలు, పూజలు, హోమాలే కాదండి. సమస్తమైనటువంటి విశేషాంశాలన్నీ కూడా చతుర్వేదాలలో ఉన్నాయి. చతుర్వేదాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు కూడా సందర్భానుసారం మన ఛానల్లో తెలియజేయబడతాయండి. ఇకపోతే ఉపనిషత్తులు.
ఉపనిషత్తులకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలు సందర్భానుసారం తెలియజేయబడతాయండి. ఇకపోతే తర్వాత ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, శ్రీమద్ భాగవతం వంటి ఇతిహాసాలకు సంబంధించినటువంటి అష్టాదశ పురాణాలు, ఇకపోతే రామాయణ భారత భాగవతాలు వంటి ఇతిహాసాలు, అందులో ముఖ్యమైనటువంటి పాత్రలు, వాటికి ఆ పాత్రల యొక్క ఔన్నత్యం, వాటిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి స్థితి, మనం ఏం నేర్చుకోవాలి, మనం ఆ పాత్రలను బట్టి మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి విశేషాంశాలు, అందులో ఉండేటటువంటి రామాయణ భారత భాగవతాలు, అదేవిధంగా అష్టాదశ పురాణాలకు సంబంధించినటువంటి మంచి చెడ్డలు, వాటిలో ఉండేటటువంటి నీతి, వాటిలో ఉండేటటువంటి గొప్పతనం, మనకి ఏ విధంగా అష్టాదశ పురాణాలు, రామాయణ భారత భాగవతాలు ఉపయోగపడతాయి అనేటటువంటి విశిష్టమైనటువంటి విశేషాంశాలన్నీ కూడాను సందర్భానుసారం మీకు తెలియజేయబడతాయండి. మన శాస్త్రం అంటే మన శాస్త్ర సాంప్రదాయాలు ఏం చెప్పాయి అనేటటువంటి విశేషాంశాలు తెలియజేయబడతాయి. మన సనాతన ధర్మం శాస్త్ర వైభవం ఛానల్ తప్పనిసరిగా అందరూ చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ముందుగా చెప్పినట్టుగా అనవసరమైనటువంటి విషయాలు ఏమీ ఉండవండి. ఎన్నో విశిష్టమైనటువంటి విషయాలు అనేటటువంటివి ఉంటాయి. ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, సనాతన ధర్మం కోసం చెప్పేటటువంటి ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి. కానీ ఏదో ఒకటో రెండో మూడో అంశాలు చెప్తున్నాయి చాలా ఛానళ్ళు. కానీ వాటిని నేను విమర్శించట్లేదు, వాటి జోలికి నేను పోవట్లేదు. మన ఛానల్ అనేటటువంటిది అనేకమైనటువంటి అన్ని విషయాల సమాహారం. అందుకే వాస్తు, జ్యోతిష్య, వేద, శాస్త్ర విజ్ఞాన సర్వస్వం అని ట్యాగ్ లైన్ పెట్టాం. ఒక విషయాన్ని కాదు, సమస్తమైనటువంటి విశేషాంశాలని సమయానుకూలం సందర్భానుసారంగా తెలియజేయబడతాయి. అర్థమైంది మీకు? ఇకపోతే రోజువారీ పంచాంగ వివరాలు అప్పుడప్పుడు తెలియజేయబడతాయి. శుభాశుభ సమయాలు, కొన్ని శుభాశుభ సమయాలు, అమృత గడియలు ఎప్పుడు ఉన్నాయి, సర్వార్థ సిద్ధ యోగాలు, ఇటువంటివన్నీ కూడాను అభిజిత్ కాలం అనేటటువంటివి కొన్ని సందర్భాల్లో తెలియజేయబడతాయండి. వేదాంత సిద్ధాంత విషయాలు, వేదాంతానికి సంబంధించినటువంటివి, మన పూర్వీకులు చెప్పినటువంటి వేదాంతానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలకి సంబంధించినటువంటి విశేషాంశాలు సందర్భానుసారంగా కులాంకుషంగా మీకు తెలియజేయబడతాయండి. నేనే తెలియచేస్తాను దండి. ఇకపోతే సమస్త దేవతా మంత్రాలు, ఏ దేవతలు ముందుగా చెప్పాను కదా, ఏ దేవత పడితే ఆ దేవతను బట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఉపాసన చేయకూడదు. ఎందుకు? ప్రతి దేవతా ఉపాసనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు, ప్రత్యేకమైనటువంటి తిథి, వార, నక్షత్ర యోగాదులు అనేటటువంటి ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆయా దేవతలకు ప్రీతికరమైనటువంటి మంత్రాలతో ఆ దేవతలు ఉపాసన చేస్తే ఉపాస్య దేవత మనకి సంపూర్ణమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుందండి. కాబట్టి సమస్త దేవతా మంత్రాలు, వాటి యొక్క వివరాలు, దానిని ఏ విధంగా జపం చేయాలి, ఎవరు చేయాలి, ఏ రకమైన నియమనిష్టలు పాటించాలి అనేటటువంటి విశేషాంశాలన్నీ కూడా తెలియజేయబడతాయండి. ఇకపోతే ప్రత్యేకించి సంస్కృత విషయాలు, కొన్ని రకాలైనటువంటి విశేషాంశాలు సంస్కృత మూలాల్లో ఉండేటటువంటి శ్లోకాలు కానీ కొన్ని రకాలైనటువంటి ప్రతిపదార్థాలు, ఇటువంటివన్నీ కూడాను సందర్భానుసారంగా సంస్కృతానికి సంబంధించినటువంటి విశేషాంశాలు తెలియజేయబడతాయండి. ఇకపోతే హైందవ ధర్మం అంటేనే ఆచారాలు, సాంప్రదాయాలు. మన ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విశేషాంశాలు, పండగలు, కొన్ని రకాలైనటువంటి పర్వదినాలు, మంచి చెడ్డలు, మన ఆచార సాంప్రదాయాలు, మన కులాలు, మన వర్ణాలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటివి, వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విశేషాంశాలు కులాంకుషంగా అంటే విశేషమైనటువంటి వివరణతో మీకు తెలియజేయబడతాయి. ఇది వీటికి సంబంధించినటువంటివి. ఇకపోతే ప్రాచీన ఆయుర్వేద వైద్యశాస్త్ర రహస్యాలు, వైద్య చింతామణి, బసవరాజీయం, చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి మన ప్రాచీనమైనటువంటి ఆయుర్వేద వైద్యశాస్త్ర గ్రంథాల్లో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి వ్యాధి నివారణ రహస్యాలు, కొన్ని మన ఇంట్లో మనం చేసుకోగలిగినటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండేటటువంటి ఆయుర్వేద వైద్య శాస్త్రంలో సురక్షితమైనటువంటి పద్ధతుల్లో వైద్య విధానాదులు కొన్ని ఉన్నాయి. అటువంటివి కూడాను తెలియచేస్తానండి. ఇకపోతే స్మార్త ఆగమ వైదిక విధి విధానాలు,
స్మార్త పద్ధతిలో కానీ మరి ఆగమ పద్ధతిలో వైదిక విధానాలకు సంబంధించినటువంటి స్మార్త ఆగమ వైదిక విధానాలకు సంబంధించినటువంటి ఏ ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా మనం మసలుకోవాలి, మంచి చెడ్డలేంటి, అక్కడ దేవతా విశిష్టత ఏమిటి, ఏ దేవత వద్ద ఏ విధంగా మసలుకోవాలి, ఆచారాలు ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, ఎటువంటి వస్త్రధారణతో వెళ్ళాలి, ఏ ఏ రోజుల్లో వెళ్ళాలి అనేటటువంటి విశేషమైనటువంటి అంశాలు కూడాను ఈ స్మార్త ఆగమ వైదిక విధి విధానాదులు అనేటటువంటి ఈ అంశం ద్వారా తెలియజేయబడతాయండి. ఇలా ఒకటా రెండా అనేటటువంటి సమస్తమైనటువంటి మానవాళికి నిరంతరం ఉపయోగపడేటటువంటి ఎన్నెన్నో విశేషాంశాలని మన సనాతన ధర్మం శాస్త్ర వైభవం ఛానల్ ద్వారా నేను మీకు తెలియచేస్తానండి. కావున తప్పనిసరిగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ చూడండి. కనీసం వారానికి 2-3 వీడియోలైనా సరే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నాకు వీలు బట్టి. ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోని మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు ఏదనిపిస్తే అది నచ్చిందా నచ్చలేదా, మంచి చెడ్డలు ఏమిటనేటటువంటివి నిక్కచ్చిగా మనస్ఫూర్తిగా నిజాయితీగా కామెంట్ చేయండి. అనవసరమైనటువంటి కామెంట్లు చేయకండి. మీకు ఛానల్ పైన ఉండేటటువంటి అభిప్రాయం, ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి విశేషాంశాలు మీకు ఏ విధంగా నచ్చాయి అనేటటువంటివి, ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. సందర్భానుసారం నా వీలును బట్టి తప్పనిసరిగా మీ సందేహాలకి మీ ప్రశ్నలకి నేను ప్రత్యేకించి వీడియోలు కూడా సందర్భానుసారం చేసేటటువంటి అవకాశం కల్పించుకుంటాను. ఇది ఇకపోతే ఒకటా రెండా అండి, సమస్తమైనటువంటి మానవాళికి నిరంతరం ఉపయోగపడేటటువంటి ఎన్నెన్నో వందలాది విభిన్నమైనటువంటి విశేషాంశాలు, అదేవిధంగా ఎంతో ఆసక్తికరమైనటువంటి విశేషాలని మన యొక్క ఈ సనాతన ధర్మం మన శాస్త్ర వైభవం అనేటటువంటి మన ఛానల్ ద్వారా మీ మెదిలే సమస్తమైనటువంటి ధర్మ సందేహాలకు నిక్కచ్చిగా శాస్త్ర సమ్మతంగా సమయానుసారం నా వీలు బట్టి సమాధానాలు తెలియచేస్తాను. ఇదండి మన సనాతన ధర్మం శాస్త్ర వైభవం ఛానల్ యొక్క ప్రాధాన్యత, విశిష్టత, మంచి చెడ్డలేంటి, మన ఛానల్లో ఏ రకాలైనటువంటి విశేషాలు తెలియజేయబడతాయి అనేటటువంటి వివరాలన్నీ తెలియజేశాను. కాబట్టి ప్రతి ఒక్కరూ హైందవ ధర్మాభిలాషులు సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనేటటువంటి వారు తప్పనిసరిగా మన ఛానల్ని, నా ఛానల్ని మీ ఛానల్ అని మన ఛానల్గా భావించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్ని నిజాయితీగా తెలియచేయండి. ఇదండి మన సనాతన ధర్మం శాస్త్ర వైభవం వాస్తు జ్యోతిష వేద శాస్త్ర విజ్ఞాన సర్వస్వం అనేటటువంటి మన ఛానల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు నేను మీకు ముఖాముఖిగా తెలియచేశానండి. మీకు ప్రస్తుతం అయితే ఒక 5-6 వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. మరొక కొద్ది రోజుల్లోనే వారానికి 2-3 వీలైతే 4-5 అని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా ఆ ఛానల్లో తప్పనిసరిగా కామెంట్లో మీరు కామెంట్ చేయండి. నిజాయితీగా కామెంట్ చేయండి. మన ఛానల్ని అందరూ ఆదరిస్తారని మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. స్వస్తి.